dear warriors, welcome to our beautiful world called Chemistry. This is Ajay Jumdi, your Vedantu's master chemistry teacher, and video చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి క్లాస్ 9th and 10th కి సంబంధించినటువంటి IIT ఫౌండేషన్ కెమిస్ట్రీ క్లాసెస్ కి స్వాగతం అండ్ సుస్వాగతం. దిస్ ఈస్ అవర్ డే 1 వీడియో. ఏంటి డే 1 వీడియో? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లాస్ 9th and 10th కి సంబంధించినటువంటి IIT ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాసెస్. ఓకే, అండ్ మనం ఫస్ట్ క్లాస్ 9th కి సంబంధించినటువంటి కెమిస్ట్రీని స్టార్ట్ అనేటువంటి చేయబోతున్నాం. దాని తర్వాత మనం క్లాస్ 10th కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని కెమిస్ట్రీ ఏంటి మనం చాప్టర్స్ని మనం డిస్కస్ అనేటువంటి చేసుకోబోతున్నాం. ఓకే, అండ్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క స్టూడెంట్కి, మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, మీ లైఫ్లో ఐఐటి అనేది ఒక కళ అయినట్టయితే, మీ కళ అయినట్టయితే ఐఐటి అనేది అది ఐఐటి కాన్పూర్ కావచ్చు, ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఐఐటి హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ కళని నెరవేర్చుకోవడంలో ఈ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అనేటువంటివి చాలా 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 ఇంపాక్ట్ని క్రియేట్ అనేటువంటివి చేస్తాయి. మీ సబ్జెక్ట్ని 0 నుంచి హీరో లెవెల్కి తీసుకెళ్లడంలో ఈ క్లాసెస్ అనేటువంటివి చాలా 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 హెల్ప్ అవుతాయి. సో అందుకనే క్లాసెస్ని ఎప్పుడు కూడా అసలు నెగ్లెక్ట్ అనేటువంటి చేయకండి. ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసుకోండి. మనం కాన్సెప్ట్ని మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ అనేటువంటివి చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ అండ్ మీరు కూడా ఒక కొత్త జోష్తోని, ఒక కొత్త ఎనర్జీతోని క్లాసెస్ అయితే వినడానికి వచ్చారు. సో అదే జోష్తోని, అదే ఎనర్జీతోని, అండ్ నేను కూడా నా ఎనర్జీని నేను మీకు పాస్ చేస్తున్నాను అనుకోండి, నా ఎనర్జీని కూడా తీసుకొని క్లాస్ ఎండింగ్ వరకు వినండి. మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి మీ ఒపీనియన్ చూసే స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసెస్ అనేటువంటివి చూడడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ చేరే విధంగా మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? నేను మీకు హెల్ప్ చేస్తున్నా కాబట్టి నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదండి నా యూట్యూబ్ ఛానల్లో. బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి రీచ్ అవుతుంది, ఫ్రీ క్లాసెస్ కాబట్టి చాలామందికి రీచ్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. సో అది మీరు నాకు చేసేటువంటి సపోర్ట్ అంతే. ఓకే, లెట్ us ఎంటర్ ఇంటూ ది అవర్ బ్యూటిఫుల్ ఐఐటి ఫౌండేషన్ కెమిస్ట్రీ క్లాసెస్ యొక్క వీడియో. అండ్ యాజ్ ఐ సెడ్ దట్ వీ విల్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ ఐఐటి ఫౌండేషన్ కెమిస్ట్రీ క్లాసెస్ విత్ క్లాస్ 9th కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ క్లాసెస్ తోని మనం స్టార్ట్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా. సో ఆర్ యూ రెడీ గైస్? ఒకవేళ మీరు రెడీగా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మెసేజ్ పెట్టండి, సార్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు లిజన్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అని కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా? షెల్ వి స్టార్ట్? ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 9th క్లాస్ సంబంధించినటువంటి ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ నేర్చుకుంటున్నాం కదా, కెమిస్ట్రీ క్లాసెస్. సో మరి కెమిస్ట్రీలో క్లాస్ 9thలో ఏమేం చాప్టర్స్ ఉన్నాయో మనకు తెలియాలి కదా. బేసికలీ వీ హ్యావ్ 4 చాప్టర్స్. ఎన్ని చాప్టర్స్? 4 చాప్టర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఇది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఈస్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్? మన చుట్టూ ఉన్నటువంటి మ్యాటర్ అనేటువంటిది ప్యూరా? సో ఈ చాప్టర్ ఉంటుంది సెకండ్ చాప్టర్. అండ్ థర్డ్ చాప్టర్ ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. వెరీ ఇంపార్టెంట్ అన్న ఈ చాప్టర్ అనేటువంటిది, ఎస్పెషల్లీ క్లాస్ 9thలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటిలో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఈ 4 చాప్టర్స్ అనేటువంటి మన క్లాస్ 9thలో ఉంటాయి. మరి ఎందుకు సార్ ఇవి ఐఐటి ఫౌండేషన్లో అంత ఇంపార్టెంట్? ఎందుకు ఈ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ మీ ఐఐటి కళని నెరవేర్చుకోవడంలో అంటే, మనకు ఐఐటి క్రాక్ చేయాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి మనం? జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి మనం రాయాలి. దాంట్లో మనకి సిలబస్ ఏంటి? క్లాస్ 11th అండ్ 12th సంబంధించినటువంటి, ఓకేనా, మనకి చాప్టర్స్ నుంచి మన క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ క్లాస్ 9th సంబంధించినటువంటి ఈ 4 చాప్టర్స్తోని మనకి క్లాస్ 11thలో ఉన్నటువంటి 4 చాప్టర్స్ అనేటువంటివి డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, ఈ చాప్టర్కి మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఇది క్లాస్ 11thలో ఉన్నటువంటి చాప్టర్కి మనకి డైరెక్ట్ లింక్ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ పార్ట్ అండ్ బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేటువంటివి మనకి క్లాస్ 9thలో ఉంటాయి.
దట్స్ వై ఈ క్లాస్ 9th ఉన్నటువంటి ఈ చాప్టర్ని మనం మంచిగా నేర్చుకున్నట్టయితే మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది చాలా ఈజీగా అర్థమవుతుంది. అక్కడ మనకి అడ్వాన్స్ లెవెల్లో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి మనం ఈ బేసిక్ 9th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్ని మనం నేర్చుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. ఈ చాప్టర్ కనుక మనం నేర్చుకున్నట్టయితే ఈ చాప్టర్ అనేటువంటి మనకి క్లాస్ 11thలో ఉన్నటువంటి ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేటువంటి చాప్టర్కి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్కి ఇది ఏంటంటే బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని ఈ చాప్టర్ కలిగి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ దీంట్లో ఉంటాయి. దాట్స్ వై మనకి క్లాస్ 9th ఆర్ క్లాస్ 10thకి సంబంధించినటువంటి చాప్టర్స్ అనేటువంటివి అంత ఇంపార్టెంట్ ఐఐటి ఫౌండేషన్లో. ఓకేనా, అంత ఇంపార్టెంట్ ఐఐటి ఫౌండేషన్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చాప్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఈ 4గింట్లో. ఎందుకంటే దీంట్లో చూడండి, ఈ చాప్టర్ మనం మొత్తం నేర్చుకున్నట్టయితే మనకి క్లాస్ 11thలో ఉన్నటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ దీంట్లో ఉన్నటువంటి 50% ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేటువంటి మనకు కవర్ అవుతాయి. 50% ఆఫ్ ది సిలబస్, దీంట్లో ఉన్నటువంటి 50% ఆఫ్ ది సిలబస్ మనకి ఈ 3rd చాప్టర్ నేర్చుకున్నట్టయితే కవర్ అయిపోతుంది. సో ఎంత ఈజీ అవుతుంది, మనం 50% క్లాస్ 9thలోనే మనం కాన్సన్ట్రేట్గా ప్రతి కాన్సెప్ట్ని కనుక బేసిక్ దగ్గర నుంచి నేర్చుకున్నట్టయితే. ఓకేనా, ఫర్గెట్ అబౌట్ ద మార్క్స్ కాదు, మనకు నాలెడ్జ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, నేర్చుకుంటేనే మనకు ఐఐటి ఫౌండేషన్లో మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఎందుకంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా అడగడం జరుగుతుంది. ఓకే, మనకి థియరీ బేస్గా రాయమని అడిగాడు, అర్థమవుతుందా? 8 మార్క్స్ 9 మార్క్స్ ఇలా అడగడు. మనకి పేజీలు రాయని అవసరం లేదు. మన మైండ్ని మనం చాలా యూజ్ చేయాలి. దానికోసం మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కలిగి ఉండాలి. రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్కి దాన్ని మనం యాడ్ చేసేసి మనం ఏం చేయాలి, ప్రతిదాన్ని మనం నేర్చుకోవాలి. సో అలా నేను నేర్పిస్తాను మీకు. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్. దీంట్లో నుంచి 35% ఆఫ్ ది సిలబస్. ఓకేనా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ మనం చదువుకున్నట్టయితే క్లాస్ 11thలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి చాప్టర్. ఓకేనా, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ క్లాస్ 11thలో ఫస్ట్ చాప్టర్ ఇది. సో ఈ చాప్టర్ నుంచి మనకు 35% ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇక్కడ మనకి క్లాస్ 9thలోనే ఉంటాయి. సో ఇది కనుక మనం మంచిగా మన గ్రిప్లోకి తెచ్చుకున్నట్టయితే మనకు క్లాస్ 11thలో ఉన్నటువంటి ఈ చాప్టర్ అనేటువంటిది చాలా ఈజీగా మనకు అర్థం అనేటువంటిది అవుతుంది. సో మనం ఒక్క పాయింట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతిది కూడా బేసిక్ నుంచి. ఓకేనా, జీరో నుంచి హమ్ హీరో తక్ జాయేగా. ఓకే, ఆర్ యూ రెడీ గైస్? అండ్ నెక్స్ట్ ఈ 3 చాప్టర్స్ అనేటువంటి 5th చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్ ఇవన్నీ క్లాస్ 10thలో ఉంటాయి. బట్ క్లాస్ 9thకి సంబంధించినటువంటి మనం ఫౌండేషన్ కోర్సులోనే వీటికి సంబంధించినటువంటి కొంచెం ఇంట్రొడక్షన్స్ అనేటువంటి చూద్దాం. ఓకేనా, అండ్ ఇది మనకి బోర్డ్స్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటన్నా బోర్డ్స్ లెవెల్లో కూడా మనకు ఈ కాన్సెప్ట్స్ అనేటువంటి ఇందులో నుంచి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో ఐఐటి ఫౌండేషన్ మీరు చదువుకుంటున్నారంటే బోర్డ్ లెవెల్లో మీరు ఈజీగా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చేస్తారు నాన్న. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్. ఏంటంటే ఇది ఫస్ట్. ఓకేనా, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేటువంటి చాప్టర్తోని మన క్లాస్ 9thకి సంబంధించినటువంటి ఫౌండేషన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా, అండ్ ఈ చాప్టర్ నేను 2 పార్ట్స్లో కవర్ అనేటువంటి చేస్తాను. ఈ వీడియోలో పార్ట్ 1 అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అనేటువంటిది మీకు వస్తుంది. సో రెండు కూడా చాలా 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 ఇంపార్టెంటే. సో కాన్సన్ట్రేట్గా వినండి, పెన్ అండ్ బుక్ తీసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్ చేసుకోండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. అండ్ ఓకేనా, డిస్టర్బెన్స్ లేని ప్లేసెస్కి వెళ్ళి కూర్చొని ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి, ప్రాక్టికల్గా నాలెడ్జ్ని మీ మైండ్లోకి ఎక్కించుకోండి. సో లెట్ us స్టార్ట్ నాన్న. ఓకే, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఓకేనా, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో ఈ చాప్టర్ గురించి మనం చెప్పుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక విషయం తెలియాలి. మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన సరౌండింగ్లో ఉన్నటువంటి మ్యాటర్ గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఫస్ట్ మ్యాటర్ అంటే ఏంటో మనకు తెలిస్తేనే కదా మన సరౌండింగ్లో అసలు ఏం మ్యాటర్ ఉంది ఏందనేటువంటి మనకు క్లారిటీగా తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ మ్యాటర్. అసలు మ్యాటర్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ వాట్ ఈస్ మ్యాటర్. ఇక్కడ చూసినట్టయితే మ్యాటర్ ఈస్ ఎనీథింగ్. ఓకేనా, మ్యాటర్ ఈస్ ఎనీథింగ్ విచ్ ఆక్యుపైస్ స్పేస్.
స్పేస్ అని అనొచ్చు, లేదన్నా వాల్యూమ్ అని అనొచ్చు. ఓకేనా, స్పేస్ అయినా అనొచ్చు, లేదంటే వాల్యూమ్ అయినా అనొచ్చు. మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్. ఇంత పెద్ద టెక్స్ట్ని చూసి మీరు భయపడకండి, నేను ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా, మీకు సో దట్ మీకు ఈ టెక్స్ట్ ఎందుకు మీరు నేర్చుకోవాలి అంటే, ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా, ఇది నేను చెప్తాను, అర్థం చేసుకొని ట్రై చేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెక్స్ట్ మీకు ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఓకేనా, మీ బోర్డ్ ఎగ్జామ్స్లో యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అందుకని నేను చెప్తున్నాను. చూడండి, మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ విచ్ ఆక్యుపై స్పేస్. ఓకేనా, స్పేస్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, అండ్ ఇట్ హ్యాస్ వాట్ నానా మాస్. ఇట్ హ్యాస్ వాట్ నానా మాస్. మ్యాటర్ అంటే ఏం లేదు. ఓకేనా, వెరీ సింపుల్. ఏదైతే ఒక స్పెసిఫిక్ స్పేస్ని, ఒక స్పెసిఫిక్ వాల్యూమ్ని ఆక్రమిస్తుందో అండ్ దానికి ఒక స్పెసిఫిక్ మనకి మాస్ అనేటువంటిది ఉంటుందో దాన్ని మనం మ్యాటర్ అంటాం. ఓకేనా, అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ చెప్తాం, వినండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఆల్ ద థింగ్స్ విచ్ వి సీ ఆర్ విచ్ వి ఫీల్ అరౌండ్ అస్. ఓకేనా, అరౌండ్ అస్. విచ్ వి సీ, విచ్ వి ఫీల్ అరౌండ్ అస్. లైక్ ఏంటి, ఎయిర్. ఏవైతే మన చుట్టూ మనం చూస్తామో, మనం ఫీల్ అవుతామో మన చుట్టూ ఉన్న వాటిలో, లైక్ ఏంటి, ఎయిర్ కావచ్చు, లేదా వాటర్ కావచ్చు, లేదా ప్లాంట్స్ కావచ్చు, లేదా యానిమల్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు, ఐస్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటి, మ్యాటర్సే. ఓకేనా, మ్యాటర్సే. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. వాటర్కి స్పెసిఫిక్, ఓకేనా, స్పెసిఫిక్ వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది కదా, మనకు వాల్యూమ్ ఉంటుంది కదా. వాటర్ని ఇప్పుడు తీసుకొని నేను ఒక వాటర్ బాటిల్లో నేను వాటర్ని ఫిల్ చేశాను. ఓకే, దానికి స్పెసిఫిక్ వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది కదా. ఆ బాటిల్లో ఉన్నటువంటి ఓకేనా ఏదైతే స్పేస్ ఉందో దాన్ని ఆక్రమించుకుంటుంది కదా, వాల్యూమ్ని ఆక్రమించుకుంటుంది కదా. సో వాటర్. ఓకేనా, అండ్ దీనికి స్పెసిఫిక్ మాస్ ఉంటుంది కదా. మాస్ ఈస్ నథింగ్ బట్ బరువు. ఓకేనా, ఇప్పుడు వాటర్కి బరువు ఉంటుంది కదా. ఎస్, ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ ఉంది, మనం బెలూన్లోకి తీసుకుంటాం, దానికి స్పెసిఫిక్ ఏముంటుంది, మనకి వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది కదా. ఆ బెలూన్లో ఉన్న వాల్యూమ్ని అంతా కూడా ఎయిర్ ఆక్రమిస్తుంది కదా. ఓకే, అండ్ దానికి కూడా మాస్ ఉంటుంది. బెలూన్స్ కూడా ఆఫ్ కోర్స్ మాస్ అనేటువంటిది ఉంటుంది, చాలా తక్కువ బరువుగా ఉంటాయి. బట్ ఈవెన్ దానికి ఎంతో కొంత బరువు అనేటువంటిది ఉంటుంది, గ్రామ్స్లోను, మిల్లీగ్రామ్స్లోను, ఇంకా తక్కువ బరువు అనేటువంటిది మనకు ఉంటుంది, మాస్ అనేటువంటిది. ఓకేనా, ఇప్పుడు మ్యాటర్ అంటే మీకు అర్థమైందా? ఎస్, వెరీ సింపుల్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా చదువుకున్నటువంటి ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని మనం క్లాసిఫై చేయబోతున్నాం. ఓకేనా, క్లాసిఫై చేయబోతున్నాం. కాన్సిడర్గా వినండి. ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. 5 బేసిక్ ఎలిమెంట్స్. మ్యాటర్ని మనకి ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ మనకి ఏం చెప్పారంటే, మ్యాటర్ని మనకి చూడండి, మనకి 5 బేసిక్ ఎలిమెంట్స్ యాజ్ ఏంటి, ఎయిర్ కావచ్చు, ఎర్త్ కావచ్చు, ఫైర్ కావచ్చు, స్కై కావచ్చు, అండ్ వాటర్ కావచ్చు. ఈ 5 రకాలుగా క్లాసిఫై అనేటువంటి చేశారు. ఓకేనా, ఎర్లీ స్టార్టింగ్లో దేన్ని, మ్యాటర్ని మనకి 5 రకాలుగా క్లాసిఫై అనేటువంటి చేశారు. ఒకటి ఎయిర్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ ఏముంటే, నెక్స్ట్ ఏంటన్నా ఫైర్, నెక్స్ట్ ఏంటన్నా స్కై, నెక్స్ట్ ఏంటన్నా మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్. ఓకేనా, వీటిని మనం ఏమంటాం చూడండి, పంచతత్వ అంటాం. వీటిని మనం పంచతత్వ అంటాం. ఇది మీరు చాలా మంది వినే ఉంటారు. ఓకేనా, కథలలో. ఓకేనా, కథలలో లేదంటే మీ తాతయ్యలు కావచ్చు, ఎవరైనా చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు పంచతత్వ అని. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇది ఎర్లియర్ స్టార్టింగ్ చేసినటువంటి క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏంటంటే ఆన్ ది బేసిస్ ఆఫ్, చూడండి, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ స్టేట్. మనకి ఫిజికల్ స్టేట్ని బేస్ చేసుకొని మ్యాటర్ని మనకి ఎలా క్లాసిఫై చేశారంటే, మ్యాటర్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మనకి కాన్సెప్ట్గా వినండి, బేసిస్ ఆఫ్, ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్ అంటే ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ని బేస్ చేసుకొని మనకి మ్యాటర్ అనేటువంటి 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ సాలిడ్స్, సెకండ్ వన్ ఏంటన్నా లిక్విడ్స్, లాస్ట్ వన్ ఏంటన్నా గ్యాసెస్. ఏంటన్నా గ్యాసెస్. సో ఈ 3 టైప్స్ అయిపోయినాయా. అండ్ నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా, కెమికల్ ప్రాపర్టీస్ అనొచ్చు, కెమికల్ కాంపోజిషన్ అనొచ్చు. ఓకేనా, మ్యాటర్ అనేటువంటిది క్లాసిఫైడ్ ఇంటూ ది ప్యూర్ సబ్స్టాన్సెస్ అండ్ మిక్స్చర్స్. 2 రకాలుగా మ్యాటర్స్ అనేటువంటివి క్లాసిఫై అనేటువంటిది అయ్యాయి. ఓకేనా, ఐ థింక్ ఇక్కడ లాస్ట్ పార్ట్ కనిపించట్లేదు అనుకుంటాను. ఓకేనా, చెప్పే వర్డ్స్ వినండి, మీకు అర్థమవుతుంది ఈజీగానే. నేను పీపీటీ కూడా మీకు సెండ్ చేస్తాను. ఓకేనా, పీడిఎఫ్ రూపంలో, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూసుకోండి. ఓకేనా, మనకి ఆన్ ది బేస్ ఆఫ్ వాట్ అంటే కెమికల్ కాంపోజిషన్, మనకి మ్యాటర్ అనేటువంటిది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి, ప్యూర్ సబ్స్టాన్సెస్, ఇంకేంటి నెక్స్ట్ వన్ ఏంటిది, మిక్స్చర్స్. ప్యూర్ సబ్స్టాన్సెస్ అండ్ మిక్స్చర్స్ 2 రకాలు. ఓకేనా, అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటినా 3 రకాలు, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇవే మనకి క్లాస్ 11th చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, వీటిపైన మనకి సాలిడ్ స్టేట్ కావచ్చు, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్, వీటిపైన మనకి చాప్టర్సే ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్
ప్యూర్ సబ్స్టాన్సెస్ మేబీ ఓకేనా, మేబీ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అగైన్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎలా అంటే చూడండి, ఎలిమెంట్స్ అండ్ కంపౌండ్స్. దీన్ని నేను చార్ట్ చూపిస్తానన్నా అప్పుడు మీకు అర్థమైంది. ఫస్ట్ అయితే జస్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేటువంటి అగైన్ 2 టైప్స్. ఒకటేమో ఎలిమెంట్స్, ఇంకోటి ఏంటంటే కంపౌండ్స్, ఇంకోటి ఏంటంటే కంపౌండ్స్. నెక్స్ట్ మిక్చర్స్ ఉన్నాయి కదా. సో ఈ మిక్చర్స్ అనేటువంటివి మనకి ఇవి కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో హోమోజీనియస్ మిక్చర్స్, ఇంకోటేమో హెటిరోజీనియస్ మిక్చర్స్. ఈ హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి, హెటిరోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. ఓకేనా, డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. సో లెట్ us see the chart నాన్న. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి, మ్యాటర్ అనేటువంటిది ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనకి 3 టైప్స్ ఉంటాయి. చలో, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. కేల్కతం దుకాన్ బంద్ 3 టైప్స్ అయిపోయినాయా. నెక్స్ట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ మ్యాటర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ది ఎంతనైనా 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ప్యూర్, ఓకేనా, ప్యూర్ సబ్స్టాన్సెస్. నెక్స్ట్ వన్ ఏంటంటే మిక్స్చర్స్. ప్యూర్ సబ్స్టాన్స్ అంటే ఏం లేదు నాన్న, వన్ సింగిల్ టైప్ ఆఫ్ మ్యాటర్, అంటే దాంట్లో ఉండేదంతా కూడా ఒక సింగిల్ టైప్ ఆఫ్ మ్యాటర్ మాత్రమే ఉంటుంది. మిక్చర్లో చూసుకున్నట్టయితే 2 కంటే ఎక్కువగా, ఓకేనా, 2 or more టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, 2 or more టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. నెక్స్ట్, ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేటువంటివి అగైన్ 2 టైప్స్. వన్ ఈస్ ఎలిమెంట్స్, అనదర్ వన్ ఈస్ వాట్ నాన్న, కంపౌండ్స్. ఏంటి, ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గాల్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయన్నా, మనకి హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే ఎలిమెంట్స్. ఓకేనా, అర్థమైందా ఎలిమెంట్స్ అంటే ఏంటో. నెక్స్ట్, కంపౌండ్స్. కంపౌండ్స్ అంటే ఏంటన్నా మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, కంపౌండ్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈజ్ ఎ కంపౌండ్. ఓకేనా, వాటర్ ఈజ్ ఎ కంపౌండ్. ఓకే, అండ్ అగైన్ ఈ కాంపౌండ్స్ అనేటువంటి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయన్న. ఒకటేమో ఆర్గానిక్ కంపౌండ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ కంపౌండ్స్. సో కాంపౌండ్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మనకి జీవం లేని, అంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి ఏమిటి మనకి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే లివింగ్ థింగ్స్ నుంచి మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. అంటే ప్రాణం ఉన్న వాటి నుంచి ఇవేంటినైనా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల నుంచి కావచ్చు, మొక్కల నుంచి కావచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, నెక్స్ట్ మిక్చర్స్ అనేటువంటివి అగైన్ మనకి 2 టైప్స్. ఎన్ని టైప్స్ నైనా? 2 టైప్స్. ఒకటేమో హోమోజీనియస్, నెక్స్ట్ వన్ ఏంటి, హెటిరోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏం లేదు, సేమ్ మ్యాటర్స్ అనేటువంటి కలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, ఓకేనా, ఎయిర్. నెక్స్ట్ హోమోజీనియస్ ఇక్కడ చూడండి, సాల్ట్ ఇన్ వాటర్. ఇప్పుడు మనం వాటర్లో కనుక సాల్ట్ వేసినట్టయితే అవేంటినన్నా మనం వాటిని మళ్ళీ వేరు చేయగలుగుతామా? మొత్తం కలిసిపోతాయి కదా, వేరు చేయలేం కదా. సో ఇలా కలిసిపోయి మొత్తం వేరు చేయలేనంత, ఓకేనా, ఉన్నట్టయితే వాటిని మనం హోమోజీనియస్ ఏమంటాం, మిక్చర్స్ అంటాం. అండ్ హెటిరోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ కలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాండ్ ఉంది, ఓకేనా, శాండ్లో మనకి చాలా ఉంటాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి శాండ్లో చాలా మట్టి రేణులు ఉంటాయి, చాలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేటువంటి దేంట్లో ఉంటాయి, మనకి శాండ్లో ఉంటాయి. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ ఉన్నట్టయితే వాటిని మనం ఏమంటాం, హెటిరోజీనస్ కాంపౌండ్స్ అని మనం అంటాం. ఏమంటాం నాన్న, హెటిరోజీనస్ కాంపౌండ్స్ అని అంటాం నాన్న. క్లియర్? ఓకే, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ నాన్న. అండ్ ఇంకోటి కాన్సెప్ట్ ఇవ్వనండి. సో వీటన్నిటి గురించి, ఓకేనా, వీటన్నిటి గురించి మనకి చాప్టర్ నెంబర్ 2లో మనకి డిస్కషన్ అనేటువంటిది ఉంటుంది వీటన్నిటి గురించి. ఓకేనా, అండ్ చాప్టర్ 1లో మనకు ఓన్లీ ఈ 3 వీటి గురించి మాత్రమే క్లియర్గా మనకి చాప్టర్ 1లో మనకు ఉంటుంది. నేను చాప్టర్ 1 ఏంటి, చాప్టర్ 2 ఏంటిది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ నాన్న, ఫిజికల్ నేచర్ ఆఫ్ వాట్ నాన్న, వాటర్. ఏంటి ఫిజికల్ నేచర్ ఆఫ్ వాట్ నాన్న, వాటర్. వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ నాన్న, మ్యాటర్. కాన్సెప్ట్గా విన్నానా, మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్ నాన్న, పార్టికల్స్. నేను మ్యాటర్కి ఎగ్జాంపుల్ చెప్పిన కదా, వాటర్ కావచ్చు, శాండ్ కావచ్చు, లేదంటే ప్లాంట్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటి మనకి మ్యాటర్కి ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ మ్యాటర్స్ అనేటువంటివి వెరీ ఇంపార్టెంట్. ఇవి దేంతో మేడపై ఉంటాయి, పార్టికల్స్తోని మేడపై ఉంటాయి. ఓకేనా, పార్టికల్స్. ఓకేనా, పార్టికల్స్తోని మేడపై ఉంటాయి. ప్రతి మ్యాటర్ కూడా మనకి పార్టికల్స్తోని మేడపై ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ద పార్టికల్స్ ఆఫ్ ది మ్యాటర్స్ ఆర్ వెరీ టినీ.
ఓకేనా, వెరీ టీనీ. ఇస్కా మతలబ్ క్యా హే, మనకి మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక మ్యాటర్ అనుకుందాం. ఓకేనా, ఈ మ్యాటర్ అనేటువంటి దేంతోని మనకు మేడప్ అయి ఉంటుంది అన్న, పార్టికల్స్తో మేడప్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్టికల్, ఇది ఒక పార్టికల్, ఇది ఒక పార్టికల్, ఇది ఒక పార్టికల్, ఇవన్నీ ఏంటన్నా పార్టికల్స్. ఈ పార్టికల్స్ అంట ఏంటంట, వెరీ టినీ అంట. ఇస్కా మతలబ్ వెరీ స్మాల్, వెరీ స్మాల్. వీ కాంట్ సీ విత్ వాట్ నన్న అవర్ నేక్డ్ ఐస్. మన నేక్డ్ ఐస్ తోని మనం వీటిని చూడలేము, అంత మనకేముంటుంది, స్మాల్గా ఉంటుంది. మైక్రోస్కోప్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టినా కూడా మనకి సమ్టైమ్స్ కనిపించవు, అంత స్మాల్గా మనకేముంటుంది అన్న, మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి అంత స్మాల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్, చూడండి, ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. అంటే ఈ మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటివి, ఈ పార్టికల్స్ మధ్యలో మనకి స్పేస్ అనేటువంటిది ఉంటుందంట. ఓకేనా, స్పేస్ అనేటువంటిది ఉంటుందంట. ఈ ప్రతి పాయింట్ని నేను నిరూపిస్తానని ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పేసి, సో యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది నాన్న. ఓకే, ఈ పార్టికల్స్ మధ్యలో మనకి సర్టెన్ స్పేస్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, the particles of matter are continuously moving. మనకి ఈ మ్యాటర్లో ఉన్నటువంటి ఈ పార్టికల్స్ అంట కంటిన్యూస్లీ మూవ్ అవుతాయంట. చలో ఇటురుకుతాయి. సో కంటిన్యూస్లీ అవి మూవ్ అవుతూనే ఉంటాయి పార్టికల్స్ అనేటువంటివి, మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ అనేటువంటిది మ్యాటర్, వాటర్ లోపల ఉన్నటువంటి వాటర్ ఏంటి, పార్టికల్స్ అనేటువంటివి. ఓకేనా, పార్టికల్స్ అనేటువంటివి మనకి అటు ఇటు మూవ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అచ్చా, ఈ పార్టికల్స్ అనేటువంటివి అటు ఇటు మూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ పార్టికల్స్ అన్ని కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అనేటువంటి చేసుకుంటాయి. ఓకేనా, ఒకదానికొకటి అట్రాక్ట్ అనేటువంటి చేసుకుంటాయి. అంటే ఈ పార్టికల్ అనేటువంటిది ఈ పార్టికల్ని కావచ్చు, ఈ పార్టికల్తో కావచ్చు, ఈ పార్టికల్ని కావచ్చు, ఈ పార్టికల్ని కావచ్చు, ఏదైనా పార్టికల్తో కావచ్చు, ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్తో మనకు అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో అవి అట్రాక్ట్ చేసుకుంటాయి ఒకదానికొకటి. ఓకేనా, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. చలో ఈ పార్టికల్స్ అన్ని అట్రాక్ట్ చేసుకుని దగ్గరగా వస్తాయి మనకి. అర్థమవుతుందా? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ని కూడా మీకు ఎక్స్పెరిమెంటల్లీ, ఓకేనా, దీన్నే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దీంట్లో నుంచి ఒక పాయింట్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను, కాన్సెప్ట్ ఇవ్వండి. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఓకే, నేను ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా మనకేంటి, స్పేస్ని కలిగి ఉంటాయి. ఒక పార్టికల్ మధ్యలో కొంచెం స్పేస్ అనేటువంటిది ఉంటుందని చెప్పాను కదా. ఓకే, స్పేస్ అనేటువంటిది ఉంటుంది కదా. సో ఎలా సార్, మేము ఎలా నమ్మాలి దానికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఎస్, ఎగ్జాంపుల్ చెప్తాను, కాన్సెప్ట్ ఇవ్వండి. సో వీ హ్యావ్ టు డూ వన్ యాక్టివిటీ ఏంటంటే, టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ బీకర్. ఓకేనా, ఒక బీకర్ తీసుకోండి, ఒక బీకర్లో మీరు కొన్ని వాటర్ అనేటువంటి తీసుకోండి. నెక్స్ట్, నోట్ ద లెవెల్. ఓకేనా, నోట్ ద లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీకర్ అనుకుందాం, దీంట్లో నేను వాటర్ అనేటువంటి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేటువంటిది ఇక్కడ వరకు ఉంది అనుకుందాం, వాటర్ అనేటువంటిది ఇక్కడ వరకు ఉంది. సో ఈ లెవెల్ని నేను నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్కడి వరకు ఉందో ఈ వాటర్ యొక్క లెవెల్ని నేను నోట్ అనేటువంటి చేసుకోవాలి. దెన్ డిజాల్వ్ సమ్ సాల్ట్ ఆర్ షుగర్. అంటే ఈ వాటర్లోకి నేనేంటి, షుగర్నైనా కావచ్చు. ఓకేనా, షుగర్ ఆర్ ఐదర్ ఐ కెన్ టేక్ సాల్ట్ని కావచ్చు, షుగర్ని కావచ్చు, మనం డిజాల్వ్ అనేటువంటి చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ అన్న గ్లాస్ రాడ్ తీసుకొని మనం ఏంటన్నా వాటర్ కావచ్చు, షుగర్ని కావచ్చు, దాంట్లో మనం డిజాల్వ్ అనేటువంటి చేయాలి, దాంట్లో వేయాలి. నెక్స్ట్, ద సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్ బట్ ద లెవెల్ ఆఫ్ వాటర్ డస్ నాట్ చేంజ్. మీరు గమనించండి, సాల్ట్ని కావచ్చు, వాటర్ని కావచ్చు, మనం ఈ సొల్యూషన్లో వేసినప్పుడు వాటర్ యొక్క కాన్సన్ట్రేట్ గమనండి, వాటర్ యొక్క చూడండి లెవెల్ అనేటువంటిది అస్సలు చేంజ్ అనేటువంటిది అవ్వదు. ఓకేనా, లెవెల్ ఆఫ్ వాటర్ డస్ నాట్ చేంజ్. ఎందుకు చేంజ్ అవ్వదు చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు చేంజ్ అవ్వదు? ఎందుకంటే మనకి
వాటర్ అంటే ఏంటిది, అదొక మ్యాటర్. ఓకేనా, మ్యాటర్ లోపల ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ పార్టికల్స్ అయితే ఈ పార్టికల్స్ వాటర్ అనేటువంటిది ఏంటి, మ్యాటర్ పార్టికల్స్తోనే కదా మనకి ఏర్పడుతుంది. సో ఈ పార్టికల్స్ మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి, కాన్సన్ట్రేట్గా వినండి, చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ మధ్యలో చాలా స్పేస్ ఖాళీగా ఉంటుంది కదా. సో ఆ స్పేస్ మధ్యలోకే సాల్ట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి, ఆ స్పేస్ మధ్యలోకి వచ్చి ఇరుక్కుంటాయి. ఓకేనా, నెక్స్ట్ షుగర్లో ఉన్నటువంటి పార్టికల్స్ వచ్చి కూడా మనకేంటి ఈ స్పేస్ చాలా ఉంది కాబట్టి దాంట్లోనే ఇరుక్కుంటాయి. ఓకేనా, ఒకవేళ అలా ఇరుక్కోకుండా దూరం ఉన్నాయి అనుకోండి. ఓకేనా, ఇప్పుడు సాల్ట్ పార్టికల్స్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి అనుకుందాం, ఇవి సాల్ట్ పార్టికల్స్ అనుకుందాం, వాటర్ పార్టికల్స్ ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఇవి రెండు ఒకదానికొకటి వీటి మధ్యలో స్పేస్ ఉండకపోతే అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ అనేటువంటి పెరుగుతుంది. స్పేస్ ఉంది కాబట్టే మనకు వాల్యూమ్ పెరగట్లేదు. అర్థమవుతుందా, వాటి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టే షుగర్ మాలిక్యూల్ వెళ్ళి ఆ స్పేస్లో ఉన్నటువంటి ఓకేనా ఖాళీ స్థలంలో షుగర్ యొక్క పార్టికల్స్ అనేటువంటి వెళ్తున్నాయి, లేదా సాల్ట్ యొక్క పార్టికల్స్ వెళ్తున్నాయి. ఓకేనా, అందుకనే వాల్యూమ్ పెరగట్లేదు మనకి. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, దిస్ ఈస్ బికాజ్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్ గెట్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్. ఓకేనా, మనకు చూడండి, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ గెట్ ఇన్ టు ది స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్ అన్న వాటర్. ఓకేనా, వాటర్ అంటే ఇక్కడ వాటర్ కాదన్న ఇక్కడ మీరు సాల్ట్ అని పెట్టేసుకోండి. ఓకేనా, సాల్ట్. ఓకేనా, బై మిస్టేక్ అలా రాశానన్నా. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సాల్ట్ గెట్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ది వాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్యలో స్పేస్లోకి వెళ్ళి ఈ సాల్ట్ యొక్క పార్టికల్స్ అనేటువంటివి ఓకేనా మనకు పార్టికల్స్ అనేటువంటివి వెళ్ళి ఫిల్ అవుతాయి. సో దాట్స్ వై ఏంటన్నా మనకి వాటర్ యొక్క లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వదు. సో దిస్ ఈ షోస్ దట్ మ్యాటర్ ఏంటన్నా మేడప్ ఆఫ్ వాట్నన్నా పార్టికల్స్. ఓకేనా, మ్యాటర్ మేడప్ ఆఫ్ వాట్నన్నా పార్టికల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇచ్చాను. ఓకేనా, దీన్ని ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దీన్ని చూడండి. ఓకేనా, ఇంతకుముందు మనకేం తెలిసిందన్నా, సో దిస్ ఈస్ ఇక్కడ మీరు ఏం రాసుకుంటారంటే ఇది మనకేం చెప్తుందన్నా, సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ వాట్నన్నా స్పేస్ బిట్వీన్ దెమ్ అనేది మనకు దీంతోని అర్థం అనేటువంటిది అయిపోయింది. ఆ స్పేస్లోనే ఇంకో పార్టికల్స్ అనేటువంటివి వెళ్ళి ఫిల్ అనేటువంటి అవుతాయి. ఓకేనా, లాగ్ చేస్తున్నానా, బట్ మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి నాన్న, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను, దీంట్లో నేను ఏం తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను వాటర్ తీసుకున్నాను, వాటర్లోకి ఏంటి షుగర్ని నేను యాడ్ అనేటువంటి చేశాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, లెవెల్ అనేటువంటిది ఇక్కడికే ఉంది ప్రతి దాంట్లో. సో లెవెల్ అనేటువంటిది ఇక్కడికే ఉంది, బట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందన్నా లెవెల్ అనేటువంటిది ఒకటే లెవెల్కి ఉంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ లోపల ఉన్నటువంటి స్పేస్లోకి షుగర్ మాలిక్యూల్స్లోకి వెళ్ళి మనకి అందులోకి వెళ్ళి ఏంటన్నా ఇరుక్కుపోతున్నాయి. సో అప్పుడు మనకి ఏంటన్నా లెవెల్ అనేటువంటిది అంతే ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్స్ ఆర్ వెరీ టినీ అండ్ వెరీ స్మాల్. ఈ పాయింట్ కూడా చెప్పానా లేదా? ఓకే, మరి ఈ పాయింట్ అనేటువంటిది ఎలా మనం నిరూపించాలి? సో వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు పార్టికల్స్ అంటే ఏంటినా ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఎందుకు వెరీ స్మాల్గా టిన్గా ఉంటాయి? ఓకేనా, దీన్ని మనం ఎలా నిరూపిస్తాం అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనం దీన్ని కూడా ఒక బ్యూటిఫుల్ యాక్టివిటీ అనేటువంటి మనం చేద్దాం నాన్న. సో దీనికోసం మనం ఖచ్చితంగా మనం ఎక్కడికినైనా సో మనం ఏంటన్నా మనకి పరీక్ష అండ్ ప్రయోగశాలకు వెళ్ళాలి మనం ఖచ్చితంగా. ఓకేనా, ప్రయోగశాలకు వెళ్ళి మనం ఏం చేయాలన్నా, సో చూడండి, డిజాల్వ్ 2-3 crystals ఆఫ్ పొటాషియం. ఓకేనా, డిజాల్వ్ 2-3 crystals ఆఫ్ పొటాషియం పరమాంగనేట్. ఓకేనా, అంటే KMNO4 దీన్ని మనం పొటాషియం పరమాంగనేట్ అంటాం. సో దీని యొక్క క్రిస్టల్స్ ఓకేనా, ఇది జనరల్గా క్రిస్టల్ స్టేట్లో ఉంటుందన్నా. చూడండి, దీని యొక్క పీసెస్ ఓకేనా, కొన్ని క్రిస్టల్ పీసెస్ ఓకేనా 2 to 3 నేను తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఓకేనా ఎందులో తీసుకోవాలి, నేను 100 ml ఆఫ్ వాటర్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 100 ml ఆఫ్ వాటర్లో నేను ఏం చేశానన్నా వీటిని తీసుకున్న తర్వాత చూడండి వాట్ ఐ హ్యావ్ టు డూ. ఓకేనా, సో వాటర్ ఇన్ ఎ బీకర్. నెక్స్ట్ టేక్ 10 ml ఆఫ్ దిస్ సొల్యూషన్. సో ఇందులో నుంచి ఒక 10 ml సొల్యూషన్ నేను తీసుకుంటున్నాను అండ్ డిజాల్వ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఓకేనా, 100 ml ఆఫ్ వాటర్. ఓకే, ఫస్ట్ నేను వాటర్ తీసుకున్నాను, వాటర్లో KMNO4 యొక్క పార్టికల్స్ అనేటువంటి నేను వేసాను. ఓకేనా, సో KMNO4 యొక్క క్రిస్టల్ పార్టికల్స్ అనేటువంటి వేసాను, 2 లేదా 3 అంతే. ఓకేనా, వేసిన తర్వాత దీంట్లో నుంచి ఒక 10 ml నేను మళ్ళీ బయటికి
తీసుకోండి, ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, 10 ml తీసుకోండి, 10 mlలోకి ఈ సొల్యూషన్ తీసుకోండి. ఈ 10 mlని నేను ఏం చేస్తున్నానంటే ఇంకో బీకర్లో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ నేను తీసుకుంది ఇక్కడ ఉంది, ఓకేనా. సో ఈ 10 mlని నేను ఏం చేస్తున్నాను, ఇదిగో ఈ 100 ml ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఇది, దీన్ని నేను ఇంకో బీకర్లో, ఓకేనా. ఇప్పుడు దీంట్లో 100 ml ఆఫ్ వాటర్ అనేటువంటి ఉంది. సో ఈ వాటర్లో నేను KMnO4ని వేస్తున్నాను, ఓకేనా. ఇంకో బీకర్ కూడా తీసుకోండి, దాంట్లో కూడా 100 ml ఆఫ్ వాటర్ వేసుకోండి. సో దాంట్లో కూడా మీరు మళ్ళీ 10 ml వేయండి, మళ్ళీ ఇంకో బీకర్ తీసుకోండి, దాంట్లో వాటర్ తీసుకోండి, దాంట్లో కూడా 10 ml వేయండి. సో ఇలా మీరు ఎన్నిసార్లు అయినా మీరు చేయొచ్చు. సో ఇక్కడ చేసిన ప్రతిసారి మనం ఏం గమనించవచ్చు అంటే ప్రతి బీకర్లో, ఓకేనా, ప్రతి బీకర్లో ఈ 10 ml ఆఫ్ KMnO4 వేసినప్పుడు ప్రతి బీకర్లో చూడండి కలర్ అనేటువంటిది ఎలా చేంజ్ అయింది చూడండి, కలర్ అనేటువంటి చేంజ్ అయింది చూడండి అన్న, చూడండి ఇక్కడ టేక్ 10 ml ఆఫ్ దిస్ సొల్యూషన్, dissolve in 100 ml of water, repeat this process 5 to 6 times and these show that a crystal చూడండి few crystals of potassium permanganates can color a large volume of water because of their millions of tiny particles. దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ 10 ml 100 ml ఆఫ్ వాటర్లో మనం వేసినప్పుడు ఇక్కడ ప్రతిసారి, ఓకేనా, 5 to 6 టైమ్స్ చేస్తున్నాం కదా, ప్రతిసారి వాటర్ యొక్క కలర్ అనేటువంటిది చూడండి, కలర్ అనేటువంటిది మనకు అలానే ఉంటుంది. ప్రతిది కూడా మనకి కలర్ సొల్యూషన్ మనకు వస్తుంది. KMnO4కి సంబంధించినటువంటి మనం సొల్యూషన్ ఇందులో వేసినప్పుడు ప్రతి దాంట్లో కలరే వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం జస్ట్ 2, ఓకేనా, 2 నుంచి 3 క్రిస్టల్సే తీసుకున్నాం KMnO4కి సంబంధించినటువంటి క్రిస్టల్స్. బట్ ఈ క్రిస్టల్స్లో మనకి ఒక్క చిన్న క్రిస్టల్స్లో మనకి మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్రిస్టల్ అనేటువంటిది ఒక మ్యాటర్, ఆ మ్యాటర్ కూడా మనకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్తో మనకి ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ సొల్యూషన్ని మనం 100 ml, ఈవెన్ 100 ml ఆఫ్ ఏంటంటే ఈ 100 ml అనేటువంటిది ఎక్కువనే కదా 10 ml కంటే, ఈ 10 mlని ఈ 100 mlలో వేసినా కూడా మనకి ఇది మొత్తం కలర్ సొల్యూషన్గా మారిపోతుంది. ఎందుకంటే ఈ KMnO4లో ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటివి ఈ వాటర్ మొత్తంలో స్ప్రెడ్ అనేటువంటివి అవుతున్నాయి, అందుకని ఈ సొల్యూషన్ మొత్తం మనకు కలర్గా మారుతుంది. అర్థమైందా? కలర్గా మారుతుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఓకేనా. ఈ KMnO4లో మనకి మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటి ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేటువంటివి మనకి వాటర్లో స్ప్రెడ్ అవ్వడం వల్లనే వీటికి కలర్నెస్ అనేటువంటిది వస్తుంది, ఓకేనా. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు నాన్న, మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటివి వెరీ టినీ, వెరీ స్మాల్ పార్టికల్స్ అనేటువంటివి, ఓకేనా, వెరీ స్మాల్ అంటే పార్టికల్స్ అనేటువంటి వెరీ స్మాల్గా ఉంటాయని మనకు అర్థమైంది. నెక్స్ట్ చూడండి, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్స్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఈ పాయింట్ కూడా చెప్పాను, మనకి మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటివి కంటిన్యూస్గా మూవ్ అనేటువంటివి అవుతాయి. దీన్ని మనం ఎలా చెప్తామంటే ఏ యాక్టివిటీ ద్వారా చెప్తామంటే చూడండి, టేక్ సమ్ వాటర్ ఇన్ బీకర్, ఒక బీకర్లో కొన్ని వాటర్ తీసుకోండి, దెన్ పుట్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లూ ఆర్ రెడ్ ఇంక్ స్లోలీ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ బీకర్స్, ఓకేనా. బీకర్ తీసుకోండి, బీకర్లో కొన్ని వాటర్ తీసుకోండి, మీకు తెలుసు కదా బ్లూ, ఇది మీ ఇంటి దగ్గర కూడా చేయొచ్చు, బ్లూ ఇంక్ కావచ్చు, రెడ్ ఇంక్ కావచ్చు. మీరేం చేస్తారంటే ఆ గ్లాస్ యొక్క గోడల్లో నుంచి మీరేం చేస్తారంటే డ్రాప్ చేయండి ఈ ఇంక్ని. డ్రాప్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ ఏంటిది, మీరేం చేస్తారంటే లీవ్ చూడండి, లీవ్ ఏంటన్నా ఫ్యూ అవర్స్, ఓకేనా, ఫ్యూ అవర్స్ వరకు వాటిని వదిలేయండి, ఓకేనా. చూడండి, లీవ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ వాట్ అన్నా ఏ ఫ్యూ అవర్స్, ఓకేనా, ఫ్యూ అవర్స్. సో ఫ్యూ అవర్ మనం వాటిని వదిలేసిన తర్వాత మనకి ఏమవుతుంది, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇంక్ అనేటువంటిది ఆ వాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది, కలర్గా మారిపోతుంది. ఏంటన్నా సొల్యూషన్ మొత్తం కలర్గా మారిపోతుంది. ఎందుకు మరి కలర్గా మారిపోతుంది నాన్న చెప్పండి, ఎందుకు కలర్గా మారిపోతుంది? చిన్న ఇంకు చుక్కలు 2-3 వేసినట్టయితే ఎందుకు సొల్యూషన్ మొత్తం మనకి కలర్డ్గా మారిపోతుందంటే ఈ చిన్న ఇంకు చుక్క అనేటువంటిది ఇక్కడ మ్యాటర్ లోపల మనకు మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ అనేటువంటివి ఏంటినన్నా మూవ్ అవుతాయి కాబట్టి, చూడండి అన్న, కంటిన్యూస్లీ మూవ్ అవుతాయి కాబట్టి ఇవి మూవ్ అవ్వడం వల్ల మనం ఈ గోడల చుట్టూ మనం ఇంకేసినా కూడా ఇది మొత్తం సొల్యూషన్ మొత్తం మనకి స్ప్రెడ్ అనేటువంటిది అవుతుంది. ఏంటంటే సొల్యూషన్ మొత్తం స్ప్రెడ్ అనేటువంటిది అవుతుంది. క్లియర్? సొల్యూషన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టే ఇది మనకి కలర్గా మారిపోతుంది, కలర్ సొల్యూషన్గా మారిపోతుంది. అర్థమైందా? వెరీ సింపుల్. నెక్స్ట్, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్, ఓకేనా, అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇది చెప్పానా? ఇది చూడండి, ఇక్కడ ఏంటన్నా
కంటిన్యూస్లీ మూవ్ అవుతాయి. అండ్ అదే విధంగా ఒక పార్టికల్ అనేటువంటి మనకు అట్రాక్ట్ అవుతాయి ఒకదానికొకటి. ఇది కూడా నేను చెప్పాను. ఓకే, సో దీన్ని మనం ఏ యాక్టివిటీ ద్వారా చెప్పచ్చు అంటే టేక్ అన్ ఐరన్ నెయిల్. ఓకేనా, టేక్ అన్ ఐరన్ నెయిల్ అంటే ఒక మొల నాన్న. ఓకేనా, మొల ఉంటుంది కదా మనకు ఐరన్ది. సో తీసుకొని దాన్ని మనం ఏం చేయాలన్నా ఏ పీస్ ఆఫ్ చాక్. ఓకేనా, ఏ పీస్ ఆఫ్ చాక్ ఆర్ ఏ రబ్బర్ బ్యాండ్. ఓకేనా, రబ్బర్ బ్యాండ్. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే ఓకేనా ఒక మొల తీసుకుంటున్నాం ఐరన్ది. ఓకేనా, నెక్స్ట్ ఒక పీస్ ఆఫ్ చాక్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం రబ్బర్ బ్యాండ్ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా, రబ్బర్ బ్యాండ్ని మనం తీసుకుంటున్నాం. లేదంటే రబ్బరే తీసుకుంటున్నారు అనుకోండి. ఓకేనా, రబ్బరే తీసుకుంటున్నారు లేదా రబ్బర్ బ్యాండే తీసుకుంటున్నారు. తీసుకొని మీరు ఏం చేస్తారంటే ట్రై టు బ్రేక్ దెమ్. ఓకేనా, ట్రై టు బ్రేకింగ్ దెమ్ బై ఓకేనా హ్యామరింగ్ అంటే ఇప్పుడు దీన్ని మీరు సుత్తుతో కొట్టి దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఐరన్ దాన్ని. నెక్స్ట్ కట్టింగ్. ఓకేనా, ఈ పీస్ ఆఫ్ చాక్ని కట్టింగ్ లేదా విరవడానికి లేదా కట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ని మీరు స్ట్రెచ్చింగ్, దీన్ని గట్టిగా లాగితే స్ట్రెచ్ అయిపోయి తెగిపోతుంది కదా, సో అలా గట్టిగా లాగడానికి ట్రై చేయండి. ఓకేనా, ట్రై చేసిన తర్వాత మీరు ఏం గమనించవచ్చు. ఓకేనా, ఏం గమనిస్తారంటే చూడండి, ఇట్ ఈస్ మోర్ ఈజియర్ టు బ్రేక్ ద చాక్. మనం చాక్ని ఇలా అంటే పుట్టుక్కన విరిగిపోతుంది, ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ద రబ్బర్. ఓకేనా, చూడండి లెస్ ఈజియర్ టు బ్రేక్ ద రబ్బర్. ఓకేనా, ఇదేమో బ్రేక్ ద చాక్ అనేటువంటిది ఏంటన్నా మోర్ ఈజియర్, దీనికంటే ఇంకొంచెం ఓకేనా కొంచెం ఎక్కువ కష్టపడితే మనకు ఏంటినన్నా మనకు ఈ రబ్బర్ని కూడా మనం ఈజీగా బ్రేక్ అనేటువంటి చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ వన్ ఏంటినన్నా ఇది చూడండి, ఈ ఐరన్కి సంబంధించినటువంటి నెయిల్ ఉంది కదా, ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు బ్రేక్. ఏంటన్నా వెరీ మచ్ డిఫికల్ట్ టు బ్రేక్ వాట్ అన్నా ఐరన్ నెయిల్. దీనికి కారణం ఏంటి వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఐరన్ నెయిల్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనుకుంటే, ఎప్పుడైతే ఐరన్ నెయిల్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయి కదా, సో ఈ ఐరన్ నెయిల్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి చాలా దగ్గరగా ఉంటాయి. అర్థమవుతుందా? ఐరన్ నెయిల్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇవి దగ్గరగా ఉంటాయి కాబట్టి, చాలా క్లోజ్గా ఉంటాయి కాబట్టి ఓకేనా, వీటిలో అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇవి దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటిలో అట్రాక్షన్ ఎక్కువగా ఉంటాయి, అన్ని దగ్గరకు వచ్చేసాయి. ఓకేనా, అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అట్రాక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టే దీన్ని మనం ఈజీగా బ్రేక్ చేయలేము ఐరన్ కాబట్టి. బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ రబ్బర్ బ్యాండ్, దీంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి కొంచెం గ్యాప్ అనేటువంటిది ఉంటుంది ప్రతి మాలిక్యూల్ మధ్యలో, కొంచెం దూరం ఉంటుంది. అంటే అట్రాక్షన్ ఇంకొంచెం ఏంటన్నా దీనికంటే కొంచెం తక్కువగా దీంట్లో ఉంటుంది. ఓకేనా, దీంట్లో తక్కువ ఉంటుంది అట్రాక్షన్ తక్కువగా ఉంది కాబట్టి ఓకేనా, దీన్ని సెకండ్ ప్లేస్లో. ఓకేనా, ఇది కూడా కొంచెం ఈజీగానే బ్రేక్ చేయొచ్చు. ఓకేనా, ఇది కూడా కొంచెం ఈజీగానే బ్రేక్ చేయొచ్చు. అండ్ చాక్లో చూసుకున్నట్టయితే దీంట్లో ఓకేనా, అంటే ఇది చాక్ కాదనన్నా, జస్ట్ చాక్ లోపల ఉన్న పార్టికల్స్ అని చెప్తున్నాను. ఓకేనా, పార్టికల్స్ అనేటువంటి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి మనకి అక్కడ మనకి ఏంటన్నా అట్రాక్షన్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాక్ని మనం ఈజీగా విరిచేయచ్చు. అర్థమైందా? సో మనకి ఐరన్లో ఏంటి పార్టికల్స్ దగ్గరగా ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి పార్టికల్స్ మధ్యలో అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టికల్స్ మధ్యలో అయితే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందో వాటిని బ్రేక్ చేయడం అనేటువంటి చాలా కష్టం. ఇది మనకి ఏం చెప్తుంది చూడండి, పార్టికల్స్ ఆఫ్ ది మ్యాటర్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. పార్టికల్స్లో ఉన్నటువంటి మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్న. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు వరకు అయితే అర్థమైందా? ఎస్, కొంచెం బోర్ అనిపించవచ్చు. ఓకేనా, ఇదేం సినిమా కాదు కదా నాన్న. ఓకేనా, దిస్ ఇస్ నాట్ మూవీనా. నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా కాన్సన్ట్రేట్గా వినండి, ఎక్కడ కూడా మనకి తగ్గిపోవద్దు, ఎక్కడ కూడా మీ డ్రీమ్కి ఓకేనా ఆటంకం అనేటువంటిది అస్సలు రావద్దు. లిజన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఏంటని చూడండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో బేసికల్గా మనకి ఓకేనా ఆన్ ది బేస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మ్యాటర్ అనేటువంటిది మనకు ఎలా ఉంటుందన్నా 3 టైప్స్ ఉంటుంది చూడండి. సాలిడ్గా ఉంటుంది, లిక్విడ్స్గా ఉంటుంది అండ్ గ్యాసెస్గా ఉంటుంది. ఓకేనా, గ్యాసెస్గా ఉంటుంది. వీటి గురించి మనం చెప్పుకుందాం. అండ్ వీటి గురించి చెప్పుకోబోయే ముందు మనకి ఇంకో చిన్న కాన్సెప్ట్ తెలవాలి, అదేంటంటే డిఫ్యూజన్. What is mean by diffusion? Very simple. The intermixing of 2 or more different type of matters on their own called as a what? Diffusion. అంటే
మనకి చూడండి ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్, అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేటువంటివి ఒకదానికొకటి ఇంటర్మిక్స్ అయిపోయాయి అనుకోండి మ్యాటర్స్, ఓకేనా. దాన్నే మనం సింపుల్గా ఏమంటాం, డిఫ్యూజన్ అని అంటాం, ఓకేనా. డిఫ్యూజన్ అని అంటాం. సో మనకి డిఫ్యూజన్ యొక్క రేట్, ఓకేనా, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేటువంటిది ఇంక్రీజెస్ ఆన్ హీటింగ్, ఓకేనా, ఆన్ హీటింగ్ since with increases in the temperature, ఓకేనా, with ఏంటన్నా టెంపరేచర్, kinetic energy of what na particles increases and they move faster. ఐ హోప్ మీకు అర్థం కాలే కదా, నేను ఇంకా సింపుల్గా చెప్తానన్నా. ఎప్పుడైతే మనం మ్యాటర్ని హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే డిఫ్యూజన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అరే హీట్ చేస్తే మరి డిఫ్యూజన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే, డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వాట్ మ్యాటర్స్ అన్ని ఎందుకు మరి అలా ఇంటర్మిక్స్ అనేటువంటి అయిపోతాయి అంటే, కాన్సన్ట్రేట్గా వినండి. ఎప్పుడైతే మనం హీటింగ్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నామో, టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నామో, మనకి కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. పార్టికల్స్ ఉంటే కనుక వాటిలో కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే పార్టికల్స్ అనేటువంటివి ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఓకేనా. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాట్ అన్న పార్టికల్స్ ఇంక్రీజెస్. మ్యాటర్ లోపల ఉన్నటువంటి కైనెటిక్ ఏంటన్నా, సో మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో దే మూవ్స్ ఫాస్టర్. అవి ఫాస్ట్గా మూవ్ అయితే, ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే మనకి అంత తొందరగా ఇంటర్మిక్స్ అనేటువంటి జరుగుతుంది. సో అంత మనకి ఏంటంటే డిఫ్యూజన్ అనేటువంటిది జరుగుతుంది, ఓకేనా. సో తొందరగా మూవ్ అయితే తొందరగా ఇంటర్మిక్సింగ్ అనేటువంటి జరుగుతుంది. ఒక దాంట్లో ఒకటి నుంచి పార్టికల్స్ అనేటువంటివి ఇంటర్మిక్స్ అవుతాయి. సో మ్యాటర్ కూడా ఇంటర్మిక్స్ అవుతుంది, ఓకేనా. పార్టికల్స్ ఇంటర్మిక్సింగ్ చేసి నథింగ్ బట్ మ్యాటర్ ఇంటర్మిక్సింగే, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న డిఫ్యూజన్. ఇక్కడ మీకు క్వశ్చన్ వేస్తానన్నా, ఇక్కడ డిఫ్యూజన్ అనేటువంటిది దేంట్లో ఎక్కువగా ఉంటుంది, సాలిడ్స్లోనా, లిక్విడ్స్లోనా, గ్యాస్లోనా? ఆబ్వియస్లీ ఇక్కడ గ్యాసెస్లో డిఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. హీట్ చేసినట్టయితే గ్యాసెస్లో మనకి మాలిక్యూల్స్ అనేటువంటి దూరంగా ఉంటాయి. ఇది ఇప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది, ఓకేనా. ఈ క్వశ్చన్కి ఇప్పుడు మీకు అర్థమైతే చూడండి. ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం కదా, లెట్ us టాక్ అబౌట్ వాట్ నాన్న స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ సాలిడ్ స్టేట్తో మనం స్టార్ట్ చేద్దాం నాన్న, ఓకే. సో సాలిడ్ స్టేట్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ద ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ నాన్న సాలిడ్స్. సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్స్ అండ్ ఫిక్స్డ్ వాల్యూ. వెరీ ఇంపార్టెంట్ అనేది, మనకి సాలిడ్స్ అనేటువంటివి ఒక డెఫినెట్ షేప్ని కలిగి ఉంటుంది అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్స్ని కలిగి ఉంటుంది. ఫిక్స్డ్ వాల్యూమ్, ఓకేనా, డెఫినెట్ షేప్ అనేటువంటిది కలిగి ఉంటుంది. అది ఏ సాలిడ్ అయినా కావచ్చు, సాలిడ్స్ అనేవి కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ ద షేప్, ఓకేనా, సో ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈస్ మినిమం. ఓకే, సాలిడ్లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ పార్టికల్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్ అనుకుందాం, ఓకేనా, ఇటుక, ఇది ఒక సాలిడ్, ఓకేనా. ఈ సాలిడ్లో మనం ఏంటి చూడండి, మాలిక్యూల్స్ అనేటువంటి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి చూడండి, చాలా దగ్గరగా ఉన్నాయి. సో దీంట్లో స్పేస్ అనేటువంటి చాలా తక్కువగా ఉంది. మినిమం అంటే చాలా తక్కువగా అన్నట్టు, ఓకేనా. మినిమం అంటే ఏంటన్నా చాలా తక్కువ. సో మినిమం అంటే ఏంటన్నా చాలా తక్కువ. నెక్స్ట్ the force of attraction between the particles is maximum. సో మనకి పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఓకే. నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఈస్ మినిమం. సో పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవి మూవ్ అవుతాయా, ఇటు అటు మూవ్ అవ్వలేవు, ఎందుకంటే అన్ని దగ్గరగా క్లోజ్గా ప్యాక్ అయిపోయి ఉన్నాయి, ఓకేనా. సో దట్స్ వై మనకు మూమెంట్ అనేటువంటిది మినిమం, అట్రాక్షన్ అనేటువంటిది మ్యాక్సిమం అండ్ స్పేస్ అనేటువంటిది చూడండి, స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, స్పేస్ కూడా మనకు మినిమమే. దే ఆర్ లీస్ట్ చూడండి కంప్రెసబుల్. ఇవి లీస్ట్ కంప్రెసబుల్ అంటే ఏంటన్నా, మనం కంప్రెస్ చేసినట్టయితే ఇవి కంప్రెస్ అవుతాయా, ఆల్రెడీ ఇవి ఏంటన్నా పార్టికల్స్ అనేటువంటి దగ్గరగా ఉన్నాయి, స్పేస్ అనేటువంటిది లేదు. మనం కంప్రెస్ చేస్తే కంప్రెస్ అవుతుందా, అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ డస్టర్ ఉంది, డస్టర్ని మనం కంప్రెస్ చేస్తే కంప్రెస్ అనేటువంటిది అవుతుంది, ఎందుకంటే దాని పార్టికల్స్ అనేటువంటివి దూరంగా ఉంటాయి, ఓకేనా. అదే మనం ఒక ఐరన్ రాడ్ తీసుకొచ్చి దాన్ని మనం కంప్రెస్ చేస్తే కంప్రెస్ అవుతుందన్న అవ్వదు, చాలా కష్టం, ఎందుకంటే దాంట్లో పార్టికల్స్ అనేటువంటివి దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ దేర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈస్ లీస్ట్. వీటి యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేటువంటిది లీస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పార్టికల్ని నేను హీట్ చేశాను, హీట్ చేస్తే ఈ పార్టికల్స్ అనేటువంటి ఏంటన్నా ఇంటర్మిక్స్ అవ్వాలి కదా. మ్యాటర్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అన్ని కూడా ఓకే, ఒక మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఇంకో మ్యాటర్లోకి ఇంటర్మిక్స్ అవ్వాలి కదా. ఇలా ఇంటర్మిక్స్ అవ్వడాన్ని మనం డిఫ్యూజన్ అని మనం చెప్పుకున్నాం. బట్ ఈ పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవి ఇంటర్మిక్స్ అనేటువంటి అవ్వవు. ఈ పార్టికల్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ వేరే మ్యాటర్లోకి మనకు వెళ్ళవు, ఎందుకంటే ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి,
ఓకేనా. వీటిని హీట్ చేసినా కూడా వీటి కైనెటిక్ ఎనర్జీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్న. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి అటు ఇటు మూవ్ అవ్వవు. ఓకేనా, అటు ఇటు మూవ్. కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటే మనకి ఆబ్వియస్లీ డిఫ్యూజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, డిఫ్యూజన్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ అన్న లిక్విడ్స్. సాలిడ్స్ అర్థమైంది కదా. సో లెట్ us టాక్ అబౌట్ వాట్ అన్న లిక్విడ్స్. లిక్విడ్స్ హ్యావ్ నో డిఫైన్ షేప్. లిక్విడ్స్కి అసలు ఒక స్పెసిఫిక్ షేప్ అనేటువంటిది అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాటర్ తీసుకున్నాను, వాటర్ తీసుకొని వాటర్ బాటిల్లో నేను ఫిల్ చేశాను, అప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్ షేప్లోకి మనకు లిక్విడ్ మారిపోతుంది, అదే షేప్లోకి లిక్విడ్ అనేటువంటి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బౌల్లో తీసుకున్నాను, బౌల్ షేప్లోకి మనకు ఏంటంటే వాటర్ షేప్ అనేటువంటి మారిపోతుంది. దానికి ఒక డిఫైన్ షేప్ లేదు, దేంట్లో పోస్తే అది దాని షేప్లోకి మారిపోతుంది. అండ్ చూడండి, నో డిఫైన్ షేప్ బట్ దే హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్. వాల్యూమ్ అనేటువంటి ఫిక్స్డ్గా ఉంటుంది. 1 లీటర్ వాటర్ అనేటువంటి 1 లీటర్ వాటరే. ఓకేనా, ఎక్కడ దాన్ని ఎందులో ఫిల్ చేసినా 1 లీటర్ వాటర్, దాని వాల్యూమ్ అనేటువంటి ఫిక్స్గా ఉంటుంది, మారదు. బట్ దాని షేప్ అనేటువంటిది మారుతుంది. వెరీ సింపుల్. ఓకేనా, షేప్ అనేటువంటి మారుతుంది. సో లిక్విడ్స్ టేక్ ద ఓకేనా షేప్, ఓకేనా, షేప్ ఆఫ్ ది వాట్ అన్న కంటైనర్. అది ఏదైనా కావచ్చు, ఆ కంటైనర్కి సంబంధించిన షేప్లోకి అది మారిపోతుంది అన్న. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈస్ చూడండి ఇంటర్మీడియట్. ఓకేనా, ఇంటర్మీడియట్. ఓకేనా, మనకి సాలిడ్స్లో మనకి స్పేస్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది, ఏంటంటే మినిమం. ఓకేనా, బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే మరీ ఎక్కువ స్పేస్ ఉండదు, మరి తక్కువ స్పేస్ కూడా ఉండదు. ఓకేనా, నార్మల్ స్పేస్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి మాలిక్యూల్ మధ్య చూడండి నార్మల్ స్పేస్ అనేటువంటిది ఉంది. అదే ఇక్కడ చూసినట్టు చూడండి అసలు స్పేస్ అనేటువంటిది లేదు, బట్ ఇక్కడ చూడండి స్పేస్ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది, 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 ఇక్కడ స్పేస్ ఉంది. మనకు స్పేస్ అనేటువంటిది ఎంతో కొంత ఉంది దేంట్లో, లిక్విడ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాంట్లో ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ చూడండి, మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేటువంటిది ఎలా ఉంటుందో అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ద మూమెంట్, నెక్స్ట్ ఏంటి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈస్ ఇంటర్మీడియట్. ఓకే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇంటర్మీడియట్గానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ కొంచెం ఉంటుంది కాబట్టి మనకి సారీ నాన్న. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మనకి అంత బాగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఏంటన్నా అంటే మీడియం లెవెల్లో మనకి ఏముంటుందన్నా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఈస్ ఇంటర్మీడియట్. సో పార్టికల్స్ యొక్క మూమెంట్ కూడా ఇంటర్మీడియట్గానే ఉంటుంది, కొంచెం మూవ్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సాలిడ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే పార్టికల్స్ దూరంగా ఉంటాయి. నెక్స్ట్ దే ఆర్ లెస్ కంప్రెసబుల్. ఓకేనా, దే ఆర్ లెస్ కంప్రెసబుల్. ఓకే, ఇక్కడ చూడండి దే ఆర్ లీస్ట్. ఓకేనా, లీస్ట్ అంటే ఇంకా అసలు దాన్ని కంప్రెసే చేయలేం, బట్ దీస్ ఆర్ వాటినైనా లెస్ కంప్రెసిబుల్ అంటే కొంచెం కంప్రెసిబుల్ అవుతుంది బట్ పూర్తిగా అవ్వదు. ఓకేనా, అంటే కొంచెం కంప్రెస్ అనేటువంటి మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దేర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈస్ మోర్ దెన్ సాలిడ్స్. అంటే ఇవి సాలిడ్స్ కంటే ఎక్కువ డిఫ్యూజన్ కలిగి ఉంటాయి, ఎందుకంటే పార్టికల్స్ అనేటువంటి దూరంగా ఉంటాయి. హీట్ చేసినట్టయితే పార్టికల్స్ అనేటువంటి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి ఇవి ఇంటర్మిక్స్ అవ్వడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. క్లియర్? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకుంటే గ్యాసెస్ హ్యావ్ నో డిఫైన్ షేప్. ఇప్పుడు రూమ్లో మనకి గాలి అనేటువంటి ఉంది, గాలి మనం పీల్చుకుంటాం కానీ గ్యాసెస్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఏమైనా డిఫైన్ షేప్ ఉందా? లేదు. ఓకేనా, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉందా? లేదు. దీనికి డిఫైన్ షేప్ ఉండదు అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా మనకు ఉండదు. అర్థమవుతుందా? ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉండదు. ఓకేనా, అంటే షేప్ ఉండదు, ఒక స్పెసిఫిక్ వాల్యూమ్ ఉండదు దేనికి గ్యాసెస్కి. నెక్స్ట్ గ్యాసెస్ ఆక్యుపైస్ whole space in the what whole space in the what కంటైనర్. ఓకేనా, ఇప్పుడు ఏదైనా తీసుకోండి దాంట్లో మనకి హోల్ స్పేస్ కూడా గ్యాసెస్ మనకు ఆక్యుపై అనేటువంటి అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్ మొత్తం మనకి ఏముందంటే గ్యాస్ అనేటువంటిది ఉంది, రూమ్ బయట కూడా మనకి గ్యాసెస్ ఉంది. అదే మనం ఏదైనా వాటర్ బాటిల్ ఖాళీ వాటర్ బాటిల్ తీసుకుంటే దాంట్లో కూడా గ్యాస్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడైనా గ్యాస్ అనేటువంటిది మనకు ఉంటుంది నాన్న. సో గ్యాస్ అనేటువంటిది అంతటా మనకి ఏమవుతుందన్నా హోల్ స్పేస్ని ఇది ఆక్యుపై అనేటువంటిది చేసుకుంటుంది. నెక్స్ట్ ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మ్యాక్సిమం. అంటే పార్టికల్స్ మధ్యలో చాలా స్పేస్ అనేటువంటిది ఉంటుంది, చాలా స్పేస్ ఉంటుంది నాన్న. ఓకేనా, వెన్ కంపేర్స్ టు సాలిడ్స్, వెన్ కంపేర్స్ టు లిక్విడ్స్. ఓకేనా, దీంట్లో మ్యాక్సిమం స్పేస్ ఉంటుంది, అదే సాలిడ్స్లో మినిమం స్పేస్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మినిమం. సో పార్టికల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో అట్రాక్షన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, చాలా తక్కువగా ఉంటుంది.
ఒక పార్టికల్ ఏమో ఇక్కడ ఉంటే ఇంకో పార్టికల్ ఏమో వేరే స్టేట్లో ఉంటుంది, ఓకేనా? అప్పుడు అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది, ఓకేనా? అదే మనకి దగ్గరగా ఉన్నట్టయితే మనకి ఏంటంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఓకే? ద మూవ్మెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఈజ్ మ్యాక్సిమం. సో పార్టికల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి అవి ఫ్రీగా మూవ్ అవుతాయి. అంటే అటు ఫ్రీగా అవి మూవ్ అనేటువంటి అవుతాయి, ఇటు మూవ్ అనేటువంటి అవుతాయి. సో మూమెంట్ ఆల్సో మ్యాక్సిమం, అట్రాక్షన్ ఒకటే మనకు మినిమం, ఓకేనా? నెక్స్ట్ స్పేస్ మ్యాక్సిమమే ఉంటుంది, మూమెంట్ కూడా మ్యాక్సిమం ఉంటుంది, అండ్ దే ఆర్ మోస్ట్ కంప్రెసబుల్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెలూన్ని తీసుకుని దాంట్లో మొత్తం గ్యాస్ని ఫిల్ చేయండి, దాన్ని కంప్రెస్ చేయండి, మనం ఎంత కంప్రెస్ చేసినా అది చిన్నగా అవుతుంది, ఓకేనా? కంప్రెస్ చేస్తే కంప్రెస్ అవుతుందా అవ్వదా? ఎస్. అంటే గ్యాస్ పార్టికల్స్ మధ్యలో దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కంప్రెస్ చేసినట్టయితే అది మనకి మోస్ట్ కంప్రెసిబుల్, ఓకేనా? చాలా కంప్రెస్ అనేటువంటిది అవుతుంది, ఓకేనా? సాలిడ్స్ చాలా తక్కువ ఏంటంటే కంప్రెస్ అనేటువంటి అవుతాయి, అసలు కంప్రెస్ అవ్వవు, ఓకేనా? బట్ లిక్విడ్స్ కొంచెం కంప్రెస్ అనేటువంటి అవుతాయి. నెక్స్ట్, their rate of diffusion is more than solids and liquids. Rate of, very important, rate of diffusion అనేటువంటిది more than solids and liquids. లిక్విడ్స్ కంటే సాలిడ్స్ కంటే అన్నిటికన్నా రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఏంటన్నా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్యాస్ ఉంది, ఇక్కడ ఒక గ్యాస్ ఉంది, ఓకేనా? ఈ రెండు కూడా మ్యాటర్సే కదా, వీటి మధ్యలో మనకి దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని హీట్ చేసిన అనుకోండి, ఓకేనా? ఏమవుతుంది? హీట్ చేసినాక ఏమవుతుందండి? జనరల్గా మనం హీట్ చేస్తే ఏమవుతుందండి? ఇప్పుడు రైస్ బాయిల్ చేస్తాం, దాంట్లో చెబుతున్నాడు గ్యాస్ అనేటువంటి వెళ్ళిపోతుంది కదా, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి గ్యాస్ ఇటు వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి గ్యాస్ ఇటు వెళ్ళిపోతుంది, ఇంటర్మిక్స్ అనేటువంటి అవుతాయి కదా పార్టికల్స్ దూరంగా ఉంటాయి. సో డిఫ్యూజన్ కూడా మనకి ఏంటంటే మనకి ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, బికాస్ చూడండి ఇక్కడ పార్టికల్స్ అనేటువంటి చూడండి దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెలూన్ లేదంటే పారాషూట్ అనుకోండి, ఇప్పుడు దీంట్లో పార్టికల్స్ అన్ని దూరంగా ఉంటాయి, ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న టుడేస్ క్లాస్. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, మీరు చూడండి నాన్న. ఇక్కడ చూడండి, ఇవి గ్యాసెస్, ఓకేనా? వీటిలో మనకి ఏంటన్నా కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. డిఫ్యూజన్ కూడా మనకి ఏమన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడ మనకి గ్యాసెస్లో. ఇది లిక్విడ్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ చూడండి, ఇవి గ్యాసెస్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్, ఇవి లిక్విడ్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్, కొంచెం స్పేస్ అనేటువంటిది ఉంటుంది. అదే సాలిడ్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్లో స్పేస్ అనేటువంటిది లీస్ట్ చాలా తక్కువగా మనకి ఏముంటుందన్నా సాలిడ్స్లో స్పేస్ అనేటువంటిది ఉంటుంది పార్టికల్స్ మధ్యలో, ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇచ్చాను, మీరు చూసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న టుడేస్ పార్ట్ 1 క్లాస్. అండ్ ఈ చాప్టర్కి సంబంధించినటువంటి పార్ట్ 2 అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటి మనకు వస్తాయన్నా. మనకి యూనిట్స్ చాలా మనకి ఇప్పుడు వాల్యూమ్ వస్తుంది అంటే ఏంటన్నా వాల్యూమ్ వస్తుంది, వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ అనేటువంటి మనకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఎస్ఐ యూనిట్స్ కావచ్చు, ఇంకా వేరే యూనిట్స్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి నెక్స్ట్ మనకి చాప్టర్ 2లో అంటే పార్ట్ 2లో వస్తాయి. సో మిస్ అనేటువంటిది అస్సలు అవ్వకండి. అండ్ సాలిడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ మనకి ఎన్ని ఉంటుందన్నా మనకి క్లాస్ దేంట్లోనా 11th ఉంటుంది, ఓకేనా? క్లాస్ 11th ఉంటుంది మనకు, ఓకేనా? సో అక్కడ కూడా మనకి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు ఉపయోగపడతాయి, ఈరోజు చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ మన క్లాస్, ఓకేనా? 9th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, 10th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, 11th క్లాస్ కావచ్చు, 12th క్లాస్ కావచ్చు, ఏ స్టూడెంట్ అయినా కూడా వినే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఒకటే చెప్తున్నాను, ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని నోట్ చేసుకోండి, కాన్సెప్చువల్గా ప్రతి దాన్ని కూడా మైండ్లోకి ఎక్కించుకోండి, ఓకేనా? సబ్జెక్ట్ని మైండ్లోకి ఎక్కించుకోకండి, మీరు ఊరికే బట్టి అనేటువంటిది పట్టకండి, ఓకేనా? సో అండ్ మీకోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ని కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క ఏంటిది QR కోడ్. అండ్ చూడండి వాటి లింక్స్ ఒకసారి మీరు చూడండి. అండ్ దీంట్లో మీరు జాయిన్ అనేటువంటిది అవ్వచ్చు. ఏంటన్నా IIT ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పిన క్లాస్ సంబంధించినటువంటి PPT అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఈ టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ అనేటువంటి చేస్తాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి, జాయిన్ అనేటువంటిది అవ్వనన్నా. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి వీడియోస్ అనేటువంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచిపెట్టాం కుప్పలుగా, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఎప్పుడైనా కూడా మీకు డౌట్ వచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తాను, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను, మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.